అలాగే వారు రాగానే శ్రీ కూనమల్ల కిరణ్ కుమార్ గారి నేతృత్వంలో ఉన్న పోలీస్ పరేడ్ ద్వారా వారికి రాష్ట్రీయ సెల్యూట్ ఇవ్వబడుతుంది. తర్వాత వారికి జిల్లా తరఫున స్వాగతం సుస్వాగతం. వారు పతాకావిష్కరణ గావించిన తర్వాత వారికి రాష్ట్రీయ సెల్యూట్, మన జాతీయ పతాకానికి రాష్ట్రీయ సెల్యూట్ తర్వాత నిలబడుతుందిగా కోరుతున్నాం. కొంచెం విద్యార్థుల అభినందన తర్వాత తపోవన్ స్కూల్ జగిత్యాల పిల్లల్ని అభినందిస్తున్న మన గౌరవ పోలీస్ శాఖ వారు ఇక్కడ పేర్లు పిలుస్తున్నారు. ఆ క్రమంలో అందరు కూడా నిల్చోవాల్సింది. మొదట జగిత్యాల ఆర్డీఓ గారు, తదుపరి కొరుట్ల ఆర్డీఓ గారు, తదుపరి మెట్పల్లి ఆర్డీఓ గారు, అలాగే జగిత్యాల డిఎస్పి శ్రీ రవిచందర్ గారు, మెట్పల్లి డిఎస్పి రాములు గారు, తదుపరి జిల్లా అధికారులు ఉండదు. జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి జగిత్యాల డిఎస్పి రవిచందర్ గారు, రవిచందర్ గారు, తదుపరి డిఎస్పీ మెట్పల్లి శ్రీ రాములు గారు, అలాగే పరేడ్ కమాండెంట్ కిరణ్ కుమార్ గారు. డిస్ట్రిక్ట్ మేనేజర్ సివిల్ సప్లైస్ శ్రీ జితేంద్ర ప్రసాద్ గారు, మనోజ్ కుమార్ గారు, జిల్లా ఉద్యానవన శ్యామ్ ప్రసాద్ గారు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె ప్రమోద్ గారు, తదుపరి ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్ ఎన్ అశోక్, శ్రీ జిల్లా
యువజన మరియు క్రీడా శాఖ అధికారి డాక్టర్ కె రవికుమార్ గారు, కోఆర్డినేటింగ్ ఆఫీసర్ డాక్టర్ కె అశోక్ గారు, జిల్లా అధికారులందరూ శాఖాపరంగా సేవలు అందించిన ఉత్తమ ప్రశంస పొందిన సిబ్బందికి మొదట వ్యవసాయ శాఖ తరఫున శ్రీ ఎమ్మెల్యే జగిత్యాలలో తిరుపతి నాయుడు గారు, తదుపరి బీసీ శాఖ నుంచి వెంకటపట్నం తరగతుల అభివృద్ధి శాఖ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ చంద్రమోహన్ అశోక్ గారు, అలాగే సిఐడి రీజనల్ ఆఫీస్ కరీంనగర్ నుండి సబ్ ఇన్స్పెక్టర్ నెక్స్ట్ సర్వేయర్ ఎం మధుకర్ గారు, వెటనరీ డిపార్ట్మెంట్ నుండి సీనియర్ అసిస్టెంట్ శైలజ గారు, అలాగే టి రవీందర్ గారు, డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ నేషనల్ హెల్త్ మిషన్. వైద్య ఆరోగ్య శాఖ నుండి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కె శ్రీనివాస్ గారు, అలాగే వైద్య ఆరోగ్య శాఖ నుండి ఫార్మసీ ఆఫీసర్ జి దీపిక గారు, అంగన్వాడీ టీచర్ శ్రీమతి గంగా భవాని గారు, ముఖ్య అతిథులకు, గౌరవ కొత్త हेलो भैया फोन कितने ओके सूपर వారి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ద్వారా చేపట్టిన కార్యక్రమాల ఫోటో ప్రదర్శనను గౌరవ అతిథులు నిర్వహిస్తున్నారు. సందర్శిస్తున్నారు. మరి ఎస్సీ శాఖ తరఫున ఏర్పాటు చేయబడిన స్థానంలో ఎస్సీ హాస్టల్స్లో బీసీ హాస్టల్స్లో ఏర్పాటు చేయబడిన కామన్ డైట్ గురించి మరియు పిల్లలకు వచ్చే
అన్ని వస్తువుల ప్రదర్శనను నిర్వహిస్తున్నారు. ఎస్సీ శాఖ నుంచి ఏర్పాటు చేయబడిన ద్వారా గత ఈఎస్టీఎస్సీలో 60 మంది ఉద్యోగాలు పొందడమే కాకుండా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన ప్రభుత్వంలో 60 మంది ఉద్యోగాలు పొందిన అనంతరం మెయిన్స్ सर इसलिए हम तुम्हें कौन्हाना करके लेता है। చిన్నారులందరినీ పోరాట పద్ధతి పరిచయం చేసింది. మహాత్ముడు సారథ్యంలో రైట్ శత్రువులైన బ్రిటిషర్లపై యుద్ధం గెలిచి మన పండిత్ జవహర్లాల్ నెహ్రూ సారథ్యంలో దేశంలో అంతర్గత శత్రువులైన పేదరికం, అసమానతలు, అస్పృశ్యత, అంటరానితనం పోరాటం నాంది కనుక మనం సాధించుకున్న స్వాతంత్రానికి అర్థం
చేకూర్చే ప్రజాస్వామ్య పాలనకు పునాదులు వేసుకున్నాం. 70 ఏళ్ళుగా పీడిఎస్ వ్యవస్థ పేద ప్రజలకు ఆహార భద్రత భరోసా ఇస్తుంది. అదే స్ఫూర్తితో ప్రజాప్రభుత్వం ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ ప్రారంభించింది. 13,000 కోట్ల రూపాయల వ్యయంతో 3.10 కోట్ల మందికి సన్న బియ్యాన్ని అందిస్తున్నాం. రేషన్ కార్డు ప్రజల ఆత్మ గౌరవం మరో గదిగా ఒక భరోసా, ఒక భావోద్వేగం. ఈ ఏడాది జూలై 14 రేషన్ కార్డు దరఖాస్తు కనబడుతుంది. గత ఏడాది ఆగస్టు 15 రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టాము. రాష్ట్రంలో 25.35 లక్షల మంది రైతులకు 20,616 కోట్ల రుణమాఫీ చేసి దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం రాయల కొత్త చరిత్ర రాశాము. ఆర్థిక పరిస్థితి సహకరించబడిన గత పాలకుల పాపాల శాపాలై వెంటాడుతున్న రైతుల విషయంలో రాజీ పడలేదు. తెలంగాణ రైతు రుణమాఫీ గురించి దేశంలో అత్యంత పండించే దిశగా ప్రోత్సహించారు. ఇందులో రైతు భరోసా కింద ఎకరానికి 12,000 పెట్టుబడి సాయం ప్రకటించారు. పరిమితం లేకుండా ప్రతి రైతుకు ఈ పథకం కింద సహాయం చేశారు. జూన్ 16 ప్రారంభించిన కేవలం 9 రోజుల లోపలనే 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో రైతు భరోసా కింద గౌరవ ముఖ్యమంత్రి గారు గమనించినారు. రాష్ట్రంలో 70,11,184 మంది రైతులకు ఈ రైతు భరోసా సహాయం అందించారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న 1.2 లక్షల మంది రైతులకు కూడా పెట్టుబడి సహాయం చేశారు. 7,178 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి చివరి గింజ వరకు ధాన్యం కొన్నాము. సన్నాలకు క్వింటాల్కి 500 బోనస్ ఇస్తున్నాము. ధాన్యం కొనుగోలు చేసిన 45 గంటల్లో రైతుల డబ్బు వారి ఖాతాలో జమ చేయడం జరిగింది. వ్యవసాయం ఉచిత విద్యుత్ భాగంగా 29 లక్షల పంపు సెట్లు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నాము. దీనికోసమై 16,671 కోట్ల సబ్సిడీని విద్యుత్ సంస్థలను చెల్లిస్తున్నాము. విద్యుత్ సంస్థలకు ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యవసాయ చరిత్రను తిరగరాసి అన్నదాత సంక్షేమానికి 1,13,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. తొలి విడతగా ప్రతి నియోజకవర్గంలో 3,520 మంజూరు చేశాము. అవన్నీ శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. దీనికి 22,500 కోట్లు ఇప్పటివరకు ఖర్చు చేశాం. గ్రీన్ ఛానల్లో ఈ నిధులు విడుదల చేస్తున్నాం. ఒక్క ఏడాదిలో 4,50,000 ఇళ్ళు నిర్మాణాలు పూర్తి చేయబోతున్నాం. స్థానిక సంస్థలో ఉద్యోగాలకు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే బిల్లును ఈ ఏడాది మార్చి 15 రాష్ట్ర శాసనసభ ఆమోదించి సుప్రీంకోర్టు తీర్పు అనుగుణంగా రాష్ట్రంలోని ఎస్సీ ఉన్న 59 ఉపకులాలకు 3 గ్రూపులుగా విభజించి గ్రూప్ 1 కు 15%, గ్రూప్ 2 కు 18%, గ్రూప్ 3 కి 26%, గ్రూప్ 3 కి 3%, 26 కులాలను చేర్చారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ, కాంగ్రెస్ బ్రాండ్ స్కీమ్ మస్కబాన్ ఈ పథకాన్ని పూర్తి వైభవాన్ని తెచ్చారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆరోగ్యశ్రీ పద్ధతిని 5 నుంచి 10 లక్షలకు పెంచారు. 27 ఎకరాల విస్తృతిలో 2,700 కోట్ల రూపాయల వ్యయంతో నయా ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని సముదాయాన్ని నిర్మిస్తున్నాము. రాష్ట్రంలో అనేక చోట్ల వైద్య విద్యా కళాశాలలు నిర్మిస్తున్నాము. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్య ఆరోగ్య రంగంలో 16,521 కోట్ల రూపాయలు వ్యయం చేశాము. ప్రజాప్రభుత్వం బాధ్యత స్వీకరించిన 48 గంటల్లో బట్టే మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యం కల్పించారు. ఈ పథకం కింద ఆడబిడ్డలకు 6,790 కోట్ల ఆదా అయింది.
ఇటీవల 200 కోట్ల జీరో టికెట్ల మైలురాయి దాటడం మా విజయాలు మరో మైలురాయి. రాష్ట్రంలో ఆడబిడ్డల సంక్షేమం అభివృద్ధి కోసం మా ప్రభుత్వం మొత్తం 46,629 కోట్ల రూపాయలు సమకూర్చింది. యువతను రక్షించుకుంటూ తెలంగాణ భవిత యువత ఉద్యోగ ఉపాధికి పెద్దపీట వేస్తున్నాం. బాధ్యతలు స్వీకరించిన మరుక్షణమే టీజీఎస్సీని సంస్కరించాం. 20 నెలల కాలంలో దాదాపు 60,000 ఉద్యోగాలు భర్తీ చేశాం. తెలంగాణ మాగాల్లో శివరాయ గారు సాగునిచ్చే ప్రణాళికతో పెట్టుబడికే ప్రారంభమయ్యాయి. అర్హులైన నిరుపేదలకు సొంత స్థలాల్లో ఇల్లు కట్టుకునేందుకు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుంది. గృహ నిర్మాణం బట్టి దశల వారీగా లబ్ధిదారులకు 13,70,00,000 రూపాయలకు ఇప్పటికే ఎదురమైన ఎవరైతే లబ్ధిదారులకు చెల్లించడం జరిగింది. వ్యవసాయ శాఖ దేశంలో ఎన్నడూ జరిగిన రీతిలో హామీ మేరకు 2 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ చేసి రాష్ట్ర ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. జిల్లాలో రైతు రుణమాఫీ పథకం కింద మొత్తం 80,515 మంది రైతులకు సుమారు 720,74 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేయడం జరిగింది. అన్నం పెట్టే రైతులకు ఆదుకునే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర భరోసా సహాయాన్ని ఎకరానికి 12,000 రూపాయలు చొప్పున ప్రతి సంవత్సరానికి అందిస్తున్న ఈ పథకం కింద వానాకాలం సీజన్ గాను 2,25,406 మంది రైతులకు 243,32,00,000 భూ వివాదాలు లేని తెలంగాణ రాష్ట్రంగా ప్రజలు భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్థానంలో 6/6/2025 భూభార చట్టాన్ని అమలు పరుస్తుంది. జగిత్యాల జిల్లాలో 20 మండల కేంద్రాలతో పాటు వివిధ రెవెన్యూ గ్రామాల్లో భూభారతి రెవెన్యూ సదస్సులు విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఇప్పటి వరకు 25,672 మంది రైతులకు నుండి దరఖాస్తులు స్వీకరించి భూభారతి పోర్టల్ ద్వారా 1,472 అర్జీలకు శాశ్వతంగా పరిష్కారం చేయడం జరిగింది. మిగిలిన కల్పించారు. ఈ శాఖ ద్వారా 672 మంది బీసీ విద్యార్థులకు 32,93,000 పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లను మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా 2,512 మంది బీసీ విద్యార్థులకు 342,54 లక్షల ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా వన మహోత్సవ కార్యక్రమం ఈ ఆర్థిక సంవత్సరం 37,44,000 మొక్కలు నాటేందుకు లక్ష్యంగా నిర్ణయించాం. 100% మొక్కలు నాటడం జరిగింది. అన్ని గ్రామ పంచాయతీ దశల్లో 42,67,000 మొక్కలు పెంపకాలు చేపట్టడం జరిగింది. రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారికి జిల్లా సర్వతోముఖాభివృద్ధికి నిర్మాణాత్మకంగా సహకారం సూచనలు అందిస్తున్న గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనమండలి సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ స్థానిక ప్రతినిధులు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, పోలీసు సిబ్బందికి, న్యాయవాదికి, ఉద్యోగస్తులకు, స్వచ్ఛంద సంస్థలకు, ప్రతినిధులకు, స్వాతంత్ర సమరయోధులకు, జర్నలిస్టులకు, జిల్లా ప్రజలకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్.